అస్సలు ఎంత క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉందనమాట. సూపర్‌గా ఉంది. ఇలాంటి వెదర్‌లో మనము జర్నీ చేస్తే అది కూడా ఆంధ్రాలో కదా! చాలా బావుంది. జోగులాంబ టూర్ పెట్టాను కదా! జోగులాంబ తర్వాత మేమైతే వెళ్ళామనమాట. ఎంతో ఎన్నో జన్మల పుణ్యం అనేది చేసుకుంటే మనము ఇలాంటి టూర్‌కైతే వెళ్తాము అని చెప్పేసి అంటారు. అంటే ఈ ప్లేస్‌కి వెళ్ళాలంటే ఎన్నో జన్మల పుణ్యం అనేది ఉండాలి అనని అంటారు కదా! అదే అండి మన బసవన్న ప్లేస్‌కనమాట. ఇక్కడైతే మేము ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఫేస్ చేసాము. జోగులాంబ నుంచి మేము నైట్ టైంలో మాకు తెలీదు రూటు. గూగుల్ మ్యాప్స్ అయితే చూసుకుంటూ వెళ్ళామనమాట. ఇక్కడైతే దాదాపు ఒక 15, 20 కిలోమీటర్స్ వరకు ఎవరూ లేరండి. మొత్తం చూసారు కదా! జంగల్ అనమాట. ఒక్కరు కూడా లేదు. ఇది మేబీ రన్‌వే అయితే కాదనుకుంటాను. అంటే ఎక్కువగా వెళ్ళే బండ్లయితే కాదు. ఇసుక లోడ్లు అలా వెళ్తున్నాయి. ఇలాంటి రోడ్లలో అయితే జర్నీ చేయడం చాలా అంటే చాలా డేంజర్ అనమాట. మ్యాక్సిమం ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాం కదా! ఇలా ఒక్కటే బండి వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చి చేస్తారు కదా! అలా దాడి చేస్తారేమో అని చెప్పేసి చాలా భయపడ్డామనమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళాము. ఇదొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యిందనమాట. చాలా అంటే చాలా ఏడ్చామండి. 1 అవర్ వరకు చిన్న పిల్లల్ని వేసుకొని ఆ రోడ్ మీద మాకు కూడా తెలీదు కదా! ఇలా ఉంటుందని బ్యాక్‌కి వెళ్దాం అనుకున్నా కానీ బ్యాక్‌కి వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. వెళ్తే మళ్ళీ ఎటు వెళ్ళాలని చెప్పేసి అదొకటి ప్రాబ్లమ్ అనమాట. మిడిల్‌లోకి వెళ్ళిన తర్వాత హైవే ఎక్కాక ఈ విధంగా వర్షం కూడా పడింది. చలో ఇంక మార్నింగ్ టైంలో అయితే మేమైతే ఇక్కడికొచ్చేసాము. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి ఎలా అంటే మన యాగంటి బసవన్న అండ్ ఉమామహేశ్వరం 2 ఒకే దగ్గర కదా! ఇక్కడికైతే వచ్చేసామనమాట. ఇదైతే మొత్తం పార్కింగ్ ఏరియా. నేనైతే చూడడం ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇలాంటి ప్లేస్ అయితే చూస్తే చాలా పుణ్యం అని చెప్పేసి అంటారు కదా! ఇదనమాట మొత్తం పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది. నేను అనుకున్నాను ఏదో చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. చూసారు కదా! ఇక్కడ స్పెషల్‌గా మనం వస్తుంటూ ఉంటే యాగంటి బసవన్న దగ్గరికి వస్తుంటుంటే ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద సేమ్ వినాయకుని ఫేస్ అయితే కనిపిస్తుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! చుట్టూ యాగంటి అనమాట. చాలా బావుంది. ఈ కొండల నడుమన మధ్యలో ఉంటాడనమాట యాగంటి బసవన్న. ఇక్కడ ఉండే ప్లేస్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చూసారు కదా! ఎంత బావుందో. ప్రతి ఒక్కటి ఎలా అంటే ఒక చెక్కిన శిల్పంలా ఉంటుందనమాట. అంటే మనం ఒక గుళ్ళల్లో చెక్కుతాం కదా! అలా గుళ్ళల్లో పైన చెక్కిన ఉంటాయి కదా! అలా అనమాట. కొండలు కూడా అలా ఎవరో చెక్కినట్లుగా ఉంటుంది. చాలా బావుందండి. ఇక్కడైతే నేనైతే వెళ్తున్నాను. ఫస్ట్ టైం అనమాట. ముందు వెళ్ళే అతను కార్ డ్రైవర్. అయితే తను చెప్పాడు. ఏం చెప్పాడంటే, అక్క నీకు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా అంటే, నాకు తెలీదంటే ఇక్కడ 'పుష్ప 2' మూవీ షూటింగ్ అయితే జరిగిందక్క. నీకు తెలీదా అంటే, నాకు తెలీదు అని చెప్పాను. తనైతే అల్లు అర్జున్‌కి పిచ్చి ఫ్యాన్ అనమాట. సో మేమైతే దర్శనానికైతే ఫస్ట్ అయితే వెళ్ళేసాము. ఇది ధ్వజస్తంభము. ఇక్కడి నుంచి అందరు చుట్టూ చూస్తున్నారు కదా! మనకి గుళ్ళు అయితే ప్రతి ఒక్క గుళ్ళల్లో మొబైల్స్ అయితే అలో ఉండదనమాట. ఇక్కడైతే యాగంటి బసవన్న దగ్గర మొబైల్ అయితే అలో ఉంది. సో మేమైతే వెళ్ళాము. యాగంటి బసవన్న దగ్గర అయితే ఇలా చాలా రష్ ఉందనమాట. ఎందుకంటే హాలిడేస్ కదా! హాలిడేస్‌లో ఇలా రష్ అయితే కంపల్సరీ ఉంటుందని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. బట్ ఏంటంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా పిల్లలతోటి అని చెప్పేసి ఇప్పుడు వెళ్దామని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే చూడని వాళ్ళు కూడా చూడొచ్చని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే తీసానన్నమాట. కానీ నాకైతే భయమేస్తుంది. ఎందుకంటే టెంపుల్‌లో కదా! నిజంగా చూడనిస్తారో వీడియో ఫోన్ కాదా! తీస్తారో తీయనియ్యరో అని చెప్పేసి అనుకున్నాను. బట్ లోపలైతే స్వామి అయితే మీకు అందరికి కనిపించాడనే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి. అయితే నేను మెయిన్ టెంపుల్‌లో వీడియో అయితే తీయలేదండి. నాకైతే భయమేసిందనమాట. ఇక్కడైతే చుట్టూ మనకు చిన్న చిన్న గుళ్ళైతే ఉంటాయి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మెయిన్ గుడి అక్కడి నుంచి మనం వస్తాము. అక్కడ దర్శనం చేసుకొని ఇలా చుట్టూ ఇంకా చిన్న చిన్న గుళ్ళైతే ప్రతి ఒక్క దేవుడైతే ఉంటారు. శివుడు కానీ ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి.
ఇక్కడ మనము అర్చన చేయించుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఉంటుంది. ఏ మొక్క అయితే ఉన్నా కానీ వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడి నుంచే వెళ్ళాడని చెప్పేసి ప్రసిద్ధి అనమాట. తిరుపతికి వెళ్ళిన వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ ఫస్టు ఉండేవాడంట. అప్పుడు ఏదో కథ అయితే చెప్పారనమాట. నాకు కూడా అంతగా తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి, నేనైతే పిన్ చేస్తాను. తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే ప్రతి ఒక్క శివలింగం అయితే ఈ విధంగా ఉంటుందండి. మేము వెళ్ళింది ఎలా అంటే చాలా పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా, ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా, పిల్లలు కూడా తట్టుకోలేరని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. ఇలా మొత్తం చూస్తున్నారు కదా గుడి. ఇప్పుడు యాగంటి బసవన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాగంటి బసవన్న అయితే 20 ఇయర్స్కి 1 ఇంచ్ అయితే పెరుగుతాడంట, 1 అంగుళం. చూసారు కదా, యాగంటి బసవన్న చరిత్ర అయితే ఇక్కడైతే ఉంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి అంటే యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగంలో లేచి రంకేస్తాడు అని చెప్పేసి ఒకటైతే ఉంది కదా. మీరు కూడా యాగంటి బసవన్న అయితే దర్శనం చేసుకుంటారని చెప్పేసి అయితే ఇక్కడ వీడియో తీసాను. చూసారు కదా, ఆల్మోస్ట్ కలియుగం ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు కానీ పాపాలు అయితే చాలా అంటే చాలా పెరుగుతున్నాయి. యాగంటి బసవన్న కూడా అదేవిధంగా పెరుగుతున్నాడు. బట్ యుగాంతం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. పాపాలు అయితే చాలా పెరుగుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, యాగంటి బసవన్న. ఈ విధంగా అయితే నేనైతే వీడియో అయితే తీసాను. మంచి అయితే లైక్ చేసేయండి. ఇదైతే ఆకాశ దీపం, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చిన్న బ్లాక్గా ఉంది కదా, ఆకాశ దీపం అనమాట. అక్కడ ఆకాశ దీపం ఎత్తే 600 ఏమో ఉంది. ఇదైతే ధ్వజస్తంభం మెయిన్ ఎంట్రన్స్లో అనమాట. ఇది ఇక్కడ మనకి పుష్ప 2 మూవీ షూటింగ్ అయితే జరిగింది. ఇక్కడ ఫొటోస్ కానీ ఏమన్నా తీసి ఇవ్వమన్నా కానీ ఇస్తారు. ఇదైతే బయట వీడియో అనమాట. మొత్తం ప్రతి ఒక్క వీడియో అయితే రికార్డ్ చేశాను, కానీ కొన్ని మిస్ అయ్యాయి అనమాట క్లిప్స్ అయితే. ఇదైతే వే బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ మీదనే పుష్ప 2 షూటింగ్ అయితే జరిగింది. రష్మిక అయితే బోనం ఎత్తుకొని వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. అంటే పుష్ప 2 మూవీలో, ఇక్కడ కాదు. ఇలా వెళ్ళినప్పుడు ఇదైతే ఉమామహేశ్వరం. ఇదైతే ఒక గృహ ఉంటుంది. ఇక్కడ చాలా గృహాలు అయితే ఉన్నాయండి. ఒక 4-5 గృహాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉంటారు. వీడియోస్ అయితే అలో లేదంట. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వీడియోస్ అయితే చాలామంది యూట్యూబర్స్ కానీ ఇలా వచ్చి వీడియోస్ తీసేదంట. బట్ ఇప్పుడైతే వీడియోస్ అయితే అలో లేదు, వీడియోస్ తీయొద్దని చెప్పేసి స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఉందన్నమాట అందులో. సో మేమైతే వీడియోస్ తీయలేదు. ఎందుకంటే నిజంగా దేవుని భక్తికి వచ్చిన వాళ్ళు దేవుని భక్తితోటి మనం బయటికి వెళ్ళాలి. అంతేకాని సరే ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ అనిపిస్తే యూట్యూబర్లైనా కానీ చుట్టూ ప్లేసెస్ తీసేసి మెయిన్గా గర్భగుడి దేవుణ్ణి అయితే తీయడం ఆపేస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే యాగంటి బసవన్న దగ్గర అయితే అన్నదానం అయితే ఉందండి. ఇక్కడ అన్నదానంకి అయితే వెళ్ళామన్నమాట. అన్నదానం అయితే ప్లేట్లు అయితే కొంచెం నీట్గా లేవు, కానీ మనం తినేసి మనమే వాష్ చేయాలి. కానీ వాష్ చేసే వాళ్ళు కూడా సరిగా లేరు. తినేసి ప్లేట్లు ఎలా పడితే అలా వేసేసి మొత్తం రచ్చరచ్చ చేస్తున్నారు. కానీ ఫుడ్ మాత్రం ఓకే, పర్లేదు. మనకి ఏంటంటే ఫుడ్డు దొరక్క ఇబ్బంది పడేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇదైతే ఇంకొకటి, ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి ఉంటారంట ఈ గుహలో అయితే. ఇక్కడ ఈ గుహలో అయితే మొత్తం వీరబ్రహ్మేంద్ర స్వామి గృహ అంటారు. లోపలైతే చాలా పెద్దగా ఉందన్నమాట. అక్కడ కూడా వీడియోస్ అయితే అలో చేయలేదు, తీయొద్దని చెప్పేస్తారనమాట. ఇదైతే మొత్తం చాలా మంచిగా వ్యూ అనమాట. పైన గృహ నుంచి ఇలా కిందికి దిగడానికి ఇదొక వే. ఇంతకుముందు అక్కడ బ్రిడ్జ్ నుంచి వెళ్ళేటప్పుడు గృహ అక్కడ ఒకటి ఉంటుంది, ఇటువైపు అక్కడి నుంచి మనం ఇటు మళ్ళగానే ఇంకొక గృహ ఉంటుంది. అక్కడి నుంచి కిందికి వచ్చేసాము. ఇంకా మేము అన్నదానం అయితే తినేసామన్నమాట. ఇక్కడ ఒక గృహ, ఇందులో నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గృహ ఉంటుందన్నమాట. ఈ వే బ్రిడ్జ్ నుంచి ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడనైతే మేము టాటూస్ అయితే వేయించుకున్నాము. ఎందుకంటే సరే మనకు కూడా ఏదైనా గుర్తు అయితే ఉంటుంది కదా, ఎప్పటి నుంచో టాటూస్ బయట వేయించుకుందాం అనుకున్నాము. బట్ వేయించుకుంటున్నాం బయట, కాకపోతే ఇక్కడ వేయించుకుంటే చాలా బాగుంటుంది
మనకు కూడా గుర్తుంటుంది అనుకున్నాము. నన్ను చూసి మా హస్బెండ్ కూడా వేయించుకుందాం అనుకున్నాడు. తన పెయిన్ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఎలా వేయించుకున్నావు అని చెప్పేసి అనుకున్నాడు. ఫస్ట్ సింపుల్ అనుకున్నాడు, బట్ తర్వాత తెలిసిందనమాట ఇంత పెయిన్ ఉంటుందా అని. తర్వాత అన్నాడనమాట, ఇంత ప్రేమ ఉంటే ఇంత పెయిన్ భరించుకుంటూ ఇంత టాటూస్ అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఒక టాటూ, ఇప్పుడు ఒక టాటూ, 2 టాటూస్ వేయించుకున్నావు, ఒక టాటూకే నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అన్నాడు. తనకైతే సింపుల్గా వేసేసాడు, నాకే కొంచెం ఎక్కువగా డిజైన్ అనేది కరెక్ట్గా ప్రింట్ చేసి వేశాడనమాట. సో ఇదనమాట మా యాగంటి చరిత్ర. అయితే మేమైతే వెళ్ళాము, చూసాము. మీరు కూడా కావాలనుకుంటే యాగంటి దగ్గర ఇంకా మనకి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయండి, మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఇదన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. మా పాప అయితే ఇక్కడైతే తను కూడా టాటూ వేయించుకునేది అయితే వీడియో అయితే ఒక గుర్తుగా అయితే తీసుకున్నాం అనమాట. ఇవన్నమాట. ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి అండ్ చాలా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ అవుతాయి. ఇక్కడ పసుపు అయితే పెట్టాడు, చాలా బ్లడ్ వచ్చిందనమాట తనకి. నాకన్నా ఇంకా తనకైతే ఎక్కువగా స్కిన్ అయితే చాలా ఉబ్బిపోయింది. ఒక 2 days వరకు హ్యాండ్ పెయిన్ చాలా బాగుందనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకున్నాము. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.